కర్ణాటకలో ఎవరైతే హీరో దర్శన్ తన ప్రియురాల, స్నేహితురాల, సహనట ఎవరైనా సరే పవిత్ర వ్యవహారంలో ఆమెను తూలనాడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని హత్య చేశాడు అన్నటువంటి అభియోగం మీద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొక అంశం వెలుగులోకి వచ్చింది. 7 ఏళ్ల క్రితం దర్శన్ పేరు చెప్పి కన్నడ సినీ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు వసూలు చేశాట మల్లికార్జున్ అనేటువంటి అతని మేనేజర్. ప్రేమ బరహ అనే సినిమా పంపిణీ బాధ్యత తూగుదీప ప్రొడక్షన్కి అప్పగిస్తే ఆ పన్ను మొత్తం మల్లికార్జున్ చూసుకున్నాడు. సినిమా హక్కులు విక్రయించి వచ్చిన డబ్బుతో మల్లికార్జున్ పరారయ్యాడు. ఆనాటి నుండి దర్శన్ చేతికి కూడా దొరకలేదని అందరూ చెప్పుకున్నారు. కానీ అతని మీద దర్శన్ కూడా ఎలాంటి కేసు పెట్టలేదు అని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అతన్ని కూడా ఇట్లాగే మర్డర్ చేసేసి ఉంటాడు దర్శన్ ఆ డబ్బులు తీసుకుని అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది రాబోయే రోజుల్లో పోలీసులు ఏమైనా తేలుస్తారా లేకపోతే కాంప్రమైజ్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.